హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ చందు. వాస్తవానికి చెప్పాలంటే దాదాపుగా కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ సామాన్య పేద ప్రజల మధ్య ఎంత అల్లకల్లోలంగా చిచ్చు పెట్టినాయో ఇప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి క్యూన్యూస్ ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచింది. ఎన్నో రకాలైనటువంటి జరిగినటువంటి మోసాలను విప్పి చెప్పింది. అలాగే ఈరోజు కూడా మన దగ్గరికి ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ బాధ ఏంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడ మీది ఏ ఊరు? మాది కాశిరెడ్డిపల్లి సార్. మాది కాశిరెడ్డిపల్లి. కాశిరెడ్డిపల్లి ఏ మండలము? మరకు మండలం వస్తుంది, దామరకుంట విలేజ్ వస్తుంది. కాశిరెడ్డిపల్లి మాది. జాగా సమస్య గురించి మేము వచ్చిన మీరు. జాగా సమస్య గురించి ఏంది అసలు మీ జాగా గురించి ఏం జరిగింది? మా జాగా గురించి ఎట్లా అంటే మా డాడీ మేము బతకడానికి సిటీకి వెళ్ళిపోయినాం. మేము ఓకే షాపూర్ జిడిమెట్లో ఉంటాం మేము. ఓకే. ఉంటే మేము జాగా మాది అట్లనే ఉన్నది. మా తాత ముద్దాతల ప్రాపర్టీ మాది. ఓకే. పట్టా ల్యాండ్ అది. ఓకే. 408 సర్వే నెంబర్ మాది. ఓకే. 408 మేము బతకడానికి వెళ్ళిపోయినాం. ఓకే. బతకడానికి వెళ్ళిపోతే మాకేమైందంటే సార్, ఆడ పోయిన తర్వాత మా జాగా అట్లనే ఉన్నది. వస్తున్నాం, పోతున్నాం, ఊర్లో పోతున్నాం, తిరుగుతున్నాం. మా కాశిరెడ్డిపల్లిలో మాకు ఇల్లు కూడా ఉన్నది. ఓకే. మాకు ఇల్లు కూడా ఉన్నది. ఇల్లు పాతది ఉన్నది, అట్లనే ఉన్నది. అయితే జాగా దగ్గర పోతున్నాం, వస్తున్నాం, జాగా అట్లనే ఉన్నది. ఇప్పుడు మెల్ల దాదాపు ఒక 6 నెలల నుంచి మైనింగ్ నడుస్తుంది ఆడ. మైనింగ్ టిప్పలతో తవ్వుతున్నారు వాళ్ళు. ఓకే. తవ్వి మట్టి అమ్ముకుంటున్నారు. ఎక్కడ తవ్వుతున్నారు? మా జాగాల. మీ జాగాలకు వాళ్ళు ఎందుకు వచ్చారు మాకు అదే తెలుస్తలే. మా జాగాలో వచ్చి వాళ్ళు తవ్వుతున్నారు. తవ్వుతుంటే మేము ఆపినాం. ఆపిన తర్వాత వాళ్ళు అంటున్నారు శాంతిరెడ్డి మేడం, ఓకే, మన పంచాయత్ సెక్రటరీ మేడం, ఆమె మా ఊరికి. ఎవరైనా అడిగితే శాంతిరెడ్డిదే స్థలం అంటున్నారు. ఓకే. కానీ మేడం ఒక్కపారి కూడా జాగా మీద వస్తలేరు. ఆమె వస్తలేదు. వాళ్ళ చేసేటోళ్ళు కూలీలు ఉంటారా, వాళ్ళు అంటున్నారు. ఓకే. శాంతిరెడ్డి మేడం ఫామ్ హౌస్ కూడా మా చేను పక్క పంటే ఉన్నది. మరి మీ జాగా వాళ్ళ పేరు మీదకి ఎట్లా పోయింది? అదే మాకు అర్థమైతలేదు సార్. మాకు అది ఆమె మీ ఊరికి సెక్రటరీ మేడం. వరగంటి నర్సయ్య, వరగంటి మల్లయ్య, వరగంటి పోషయ్య, వరగంటి యాదగిరి వీళ్ళు కబ్జా చేసుకున్నారు మా జాగా. ఏ మేడం ఏం చెప్పి శాంతి మేడం తోమని చెప్పిందా? ఎందుకు? ఏమనుకుంది? మీరెవరు మళ్ళా? कौन खोदा बोले? जगह कौन खोदा बोले? कौन खोदा बोले? कौन खोदा बोले? उनसे जाकर पूछो उनसे। क्या लिख रहे तुम? बताओ अभी लोग कौन खोदा बोले? कौन खोदा बोले ये बोलो पहले। पटेल जरगुनु कल आया नहीं आया? कल बोल के गए ना? हमको पता नहीं था। कल आया था ना, क्यों खोदे फिर गेटी? అన్న ఎవరు నింపమన్నారు బండ్లు మీకు? అన్న ఎవరు బండ్లు నింపమన్నారు? ఏమో ఎవరు మీ బండి ఎవరు పట్టుకున్నారు? ఎవరు? ఏం పేరు? సరే. ఓకే. మీ జాగా మా జాగా కబ్ చేసుకున్నారు. మీ దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి? అన్ని ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి సార్. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. సరే ఒక్కసారి. ఇంత పెద్ద ఫైల్ ఉందా? అంత పెద్ద ఫైల్ ఉంది సార్ మొత్తం. ఓకే, ఇది పెట్టుకో ఒక నిమిషం. అంత పెద్ద ఫైల్ ఉంది సార్ మా దగ్గర మొత్తం. అయ్యా కేసీఆర్ గారు, మీరు చేసిన ఘనకార్యాలు ఈ బిడ్డల ఉసురు దాకుతుందా, మీకు ఏం దాకుతుంది? దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంచుమించు ఒక 2-3 లక్షల ఎకరాల భూమి ఈ రకంగానే మాయమైంది. అసలు ఇందులో ఏముంది, ఏం కథ, ఏం కార్యక్రమం? ఒక్క నిమిషం చూడండి. మేము అన్ని దరఖాస్తు కూడా పెట్టినా సార్. నేను దరఖాస్తు ఏ సంవత్సరంలో పెట్టినావు నువ్వు దరఖాస్తు? ఇప్పుడు భూమాతలో కూడా పెట్టినా మా రికార్డ్స్. మళ్ళా అంటే నీకు ఇప్పుడు నీ పేరు మీద నీ భూమి లేదని నీకు ఎప్పుడు అర్థమైంది? 2018. అంటే ధరణిలో నువ్వు అప్లై చేసుకున్నావా? చేసుకుంటే కూడా రాలేదు. ఎవరు రాలేదు సార్. అంటే నీకు పాస్బుక్ రాలేదు సార్. భూమి లేదని రాలేదు. మరి ఎప్పుడు వీళ్ళ పేరు మీదకి అయింది మీకు తెలుసా? వీళ్ళ పేరు మీద చూడండి సార్, 1993లో 6వ వాళ్ళ వీళ్ళు రౌండ్ ఆఫ్ కొట్టేసినారు. ఓకే. మాకు రౌండ్ ఆఫ్ కొట్టేసి చూడండి రౌండ్ ఆఫ్ వీళ్ళైనా చేసుకున్నది ఏది? వరగంటి నర్సయ్య, వరగంటి మల్లయ్య. మళ్ళీ వీళ్ళకు పౌతి ఎట్లా వస్తుంది సార్ చెప్పండి మీరు? వీళ్ళకి పౌతి వచ్చింది. అంటే పౌతి మీరు అమ్మినట్టుగా రాలే?
ఎట్లా ఆహా. అంటే మీ నాయనకు వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఏం లేదు సార్, ఏం లేదు. అట్లా ఎందుకు సార్? మేము ముస్లిం సార్. మేము మరి ముస్లిమ్స్ అయితే గిళ్ళకి ఎట్లా వస్తుంది? మేము కూడా అదే అడుగుతున్నాం సార్. మేము ఎవరు ఇది చేసిన వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ఇదంతా మేడమా? మేడం శాంతిరెడ్డి మేడం. ఇవి అన్నిటికీ మార్గం శాంతిరెడ్డి మేడం ఉన్నారు. అవ్వా రెడ్డి గారు, ఇది మీ ఘనకార్యాలు పంచాయత్ సెక్రటరీ, మళ్ళా పంచాయత్ సెక్రటరీ. ఈ మేడం గారి యొక్క విషయం ఏంటంటే వీళ్ళు 92-93 సంవత్సరానికి గాను వీళ్ళ దగ్గర ఆ పాత ఏవైతే కాగితాలు ఉన్నాయో వీళ్ళ పట్టా 10 ఎకరాల 19 గుంటలు వీళ్ళ పేరు మీద ఉంటే వీళ్ళు ఊరికి వస్తలేరు అని చెప్పేసి ఈ ధరణి పాస్బుక్ ఏవైతే కేసీఆర్ పెట్టిండో అనుభవకారుని కాలాన్ని ఎవరైతే ఇచ్చిండో ఇక డైరెక్ట్ ఈ ఊరికే వస్తలేరు కదా, ఈ తుర్కోళ్ళు అన్నీ చేస్తారని చెప్పి ఈ మేడం ఏం చేసిందంటే పట్టాదారు కాలాన్ని ఎత్తేసింది, అనుభవదారు కాలాన్ని ఎత్తేసి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకే మేము పుట్టినామని కొంతమందిని బినామీలను తీసుకొచ్చి వారసత్వంగా అంటే పౌతి ఎట్లా వస్తుంది ప్రజలారా? పౌతి ఇది ఒకసారి చూడు, వారసత్వం కింద వచ్చిన దాని లెక్క ఈ 10 ఎకరాల 19 గుంటలను పౌతి వారసత్వం అంట. మళ్ళీ వీళ్ళేమో తురుకోళ్ళు, వాళ్ళేమిటోళ్ళే అర్జెంట్. ఇది పరిస్థితి. వేరే ఊరు ఇలాంటి పరిస్థితుల మధ్య తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాలు భూములు మింగినటువంటి కేసీఆర్ బినామీలు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ ఏది వెలమదొరలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, ఇతరులు గ్రామాల నుంచి పోయి పట్టణాలలో బతుకుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళు పొందిన వాళ్ళు, ఉన్నోళ్ళ భూమి గుంజుకుంటారు, లేనోళ్ళ భూములేమో లేని భూముల కాడ కొట్లాట పంచాయతీ పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా మరి ఒకటే మీరు చెప్పాల్సింది, ఇది ఎక్కించిన వాళ్ళు ఎవరైనా పౌతి అనేది ఏ రకంగా వారసత్వంగా లభిస్తుంది. మరి వీళ్ళేమో తురుకోళ్ళు, వీళ్ళు తురుకోళ్ళు, మరి తురుకోళ్ళ దాంట్లకు వారసత్వకంగా మరి అర్జెంట్స్కు ఎట్లా పోతుంది అనేది కొంచెమన్నా అన్నం తింటున్నట్టు ఆలోచించి ఇది పూర్తి వివరాలు కూడా ఇక్కడైతే కనబడుతుంది. మరి మొత్తానికి ఇక్కడైతే విషయము 2022 31 తారీఖు 5వ నెల వారసత్వకంగా వాళ్ళకు భూమి వచ్చింది అన్నట్టుగా మిగతా వీడియోలు మీ దగ్గర అన్ని ఉన్నాయి. ఇంకోటి విషయం చెప్పండి. భూమాతలం ఉన్న రికార్డ్ పెట్టినా కదా సార్, 408 సర్వే నెంబర్ కి అప్లికేషన్ పెట్టినా. అవును. ఆర్డీఓ సార్, ఎంఆర్ఓ సార్ ఆఫీస్ పోయినా 1 వీక్ లో ల్యాండ్ దగ్గర సర్వే పిలుస్తా అన్నారు. నంబర్ ఇసుకుని తీసుకోండి. ఇంతవరకు పిలుస్తలేదు సార్. వాళ్ళు కూడా మాకు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఈ చేసిన వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ దొంగలు ఊర్లు పంచుకొని వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఈ రకంగా మళ్ళీ కేసీఆర్ ఏది ఆ ఫామ్ హౌస్ పక్క పొట్టి ఉండే ఊర్లలో గింతగనం కబ్జా జరిగితే ఫామ్ హౌస్లో వండుకున్న దొర నువ్వు చేసిన ఘనకార్యము ఈ బిడ్డల ఉసురు దాకదా, లేకపోతే ఆ మేడం కన్నా ఇంత ఉండాలి కదా. ఎన్ని ఎకరాలు పొందినవో నీ లెక్క తీస్తుంది క్యూన్యూస్. అదేవిధంగా నీ బినామీలో ఓడు, నీ ఆస్తులు ఓడి నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేది ఊరుకు రాకపోతే ఊర్లో బిచ్చమెత్తుకొని నేను రాదు. ఎందుకు ఈ పేదోళ్ళ భూములు గుంజుకొని ఎన్ని రకాలుగా ఇంకా ఇలా రక్తాలు తాగుతావు? నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్వా? 100% దీని గురించి నేను మాట్లాడతాను. ఇంకోటి క్యూన్యూస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అంతా ప్రజల దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి మాత్రం తీసుకొచ్చి మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాము. మిగతాది కూడా అక్కడికి వచ్చి దీని పరిస్థితి ఏంది, ఏ రకంగా ఉన్నది. ఇది 2025లో మీరు ధరణి అప్లికేషన్ పెట్టుకుంటే ధరణి అప్లికేషన్కు ఈ ప్రజాపాలన ఇచ్చిన తీర్పులో కూడా జాగా వీళ్ళదే అని రాసిచ్చినారు. కానీ వస్తలేదు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తుర్రు? ఇదా పద్ధతి? సరే, మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది అనేది త్వరలో అన్ని బయటికి వస్తాయి. ఇప్పుడు అన్ని సేకరణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా సమయంలో 100% దీని గురించి క్యూన్యూస్ మాట్లాడుతుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, మాకు న్యాయం చేయమంటారు సార్. మీరైతే అమ్మలే కదా, పేపర్ ఏమైనా రాసి? మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కదా? అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు మొన్న భూమి కబ్జాలకు పోయినామని చెప్తున్నారు కదా, అక్కడ జరిగిన విషయం ఏంటి? జరిగిన విషయం ఏమిటంటే సార్ చెప్తా సార్. నేను
మొన్న వాళ్ళు తవ్వుతుంటే మేము పోయినాం సార్. పోతే వాళ్ళే మాకు పైసలు తీసుకుంటారు 2 లక్షలు. మేము తీసుకుంటాం సార్, మా జాగా మా తాత ముద్ద, మేము అమ్మేలే కదా సార్, మేమే తీసుకుంటాం. మైనింగ్ నడుస్తుంది అట్లా, పర్మిషన్ తీసుకురామంటున్నారు. మేము ఆల్రెడీ పిఎస్సి కూడా పోయినాం, మరుగు మండల్ పిఎస్ కాడికి పోయినాం, సార్ తోటి కలిసినాం, మాట్లాడితే సార్ చెప్పిండు మీరు కోర్టు నుంచి ఏమన్నా తీసుకొస్తే అప్పుడు ఆపుతున్నారు. అదే మూమెంట్లో మరుగు మండల్ పోమన్నారు, పోయి ఆడ కూడా పర్మిషన్ లెటర్ రాసుకున్నాం. మండల్ ఆఫీస్కి పోయినాం. మళ్ళీ పోయిన తర్వాత సార్ మేము పోయిన తర్వాత సార్ ఏం చెప్పిండంటే మీరు మంచి అడ్వకేట్కి పట్టుకొని పని చేయమంటే, సార్ మా పైసలు లేవు సార్, మీ పేదోళ్ళం సార్, మేము అదే ఇప్పుడు జరిగిన విషయం ఏంది, జరుగుతున్న వాస్తవం ఏంది అని అంటే, ఎటు పోలేని తోచలేని పరిస్థితిలో క్యూన్యూస్ ఆఫీస్ను ఆశ్రయించినందుకు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో క్యూన్యూస్ మంచి చేసే కార్యక్రమం చేస్తుంది. 100% ఈ విషయం పట్ల పూర్తి సమాచారాన్ని, ఆధారాలను అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి, అదేవిధంగా ఈ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి న్యాయం చేసే విధంగా క్యూన్యూస్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.